ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతర ఏంటి రాజు గారు? పొద్దున సోడా కొట్టుకాడు ఎవడికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించామంటగా ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు, ఆడసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలోనూ తలెట్టే ఇక. ఈసారి కూడా లాగేసి మొత్తం బాగా ఇంకేట ఉంది రేయడానికి. ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉండు తిరిగే మాకు ఉండు. ఎంతో కందులో ఇటీ అని అది అని మెగస్టార్ మీద నాది 20. జాగ్రత్త కాదు, నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మెగస్టార్ మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20 అన్న పోలీసు వాళ్ళు. పోలీసులు అన్న దొరికితే రేపెడతారు అన్న, వదిలేండి. ఏంటి ఆర్కే, నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా? రాత్రి జాతరలో ఫుల్ పటాసా? నీ పనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయా బాబాయ్? లేవురా. పోనివ్వయి. లేవురా బాబు, ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు, 146 బయట కనీసం 500 ఉంటే ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి? సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్నా ఉందా? పొద్దున ఇటు వచ్చాడేటి? ఇప్పుడు తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవడితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతా ఉండు, దాన్ని ఎవడికో ఒకడికి ఇచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు, కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాటలేదు, ఊరికే ఊరి మీద పడి తిరగడం. ఏంటో నాకు ఇది పొద్దున్నే అసలు ఈవిడ ఎక్కడ దొరుకుతున్నాడు నీకు? మా అమ్మరా. రాత్రి ఏమైనా గెలిచావా? 500 వచ్చాయి. 500? మరి మనం పెట్టింది అంత ఏంటి? సరే ఇటీ. రాత్రి మందేశాక నేను వస్తా. నాకు అవును, నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది కానీ చేయనని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. నడ్డిరిగల పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చే పని ఉంటుంది తెలుసా? లచ్చ ఏంటది? చైన్ స్నాచ్. అలాంటి పనులు మనం చేయలేం కదరా. డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులైనా చేస్తాను నేను. ఓకే, సిగరెట్ నువ్వు ముందు పనికి వెళ్ళరా.
ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి. బండెక్కు. నేను రాను. నీ చావేదో నువ్వు చావు. ఏంటిదంత కోపమే? ఫోన్ చేస్తే తీయవేంటి? జాబ్ ఇస్తే చేయనని వచ్చేసావంటగా. నాతో ఏం పని నీకు? సర్లే, ఓ 500 ఉంటే ఇవ్వు, పెట్రోల్ కొట్టించాలి. లేవు నా దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారైవో చూడు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడికి వచ్చావు? చెప్పే కదా డబ్బులు కావాలని. లేవు నా దగ్గర. ఏం చేస్తున్నావు? చెయ్యొద్దులు. ఆర్కే పిల్లలు చూస్తున్నారు. చెయ్యొద్దులు. చూసి నేర్చుకుంటారులే. చెయ్యొద్దులు ఆర్కే. బానే బలీసావే, ఊరు రావట్లేదు. రే, నీకు సిగ్గు లేదలా బలవంతంగా లాక్కోడానికి? ఏం చేస్తాం మరి, కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేవు. అడగగానే ఏదైనా ఇచ్చేసేదానివి. నువ్వేదో ఒక జాబ్ చూసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. తర్వాత నీ ఇష్టం. మంచోడితే చేసేసుకో, పెళ్ళైతే వాడు మనకడ్డా ఏంటి? ఛీ! ఆర్కే పదవా? ఎంత? 2000. అమ్మాయిలకున్న వాల్యూ వాళ్ళు వేసుకునే నగలకి లేదన్నమాట. నాకు పోయిరా. పొద్దున్నే డబ్బులే ఉన్నావు, సాయంత్రం పార్టీ ఇస్తున్నావు. నువ్వు సూపర్ రా అబ్బాయి. చెప్పు. రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ప్రిపేర్ అయ్యావా? నీలాగే వాళ్ళు అడిగేవి కూడా రొటీన్ క్వశ్చన్లో మళ్ళీ దానికోసం ప్రిపేర్ అవ్వాలా? ఏంటి తాగుతున్నావా? ఏ కంపెనీ ఇస్తావా? ఈ జాబ్ గానీ రాలేదనుకో, ఇంకా నీ మొహం కూడా చూడను. ఈ టీచర్స్ తో కష్టం బాబోయ్. రెండు మారుద్దాం అంటే ఎన్నా వేట మరి. రేయ్, ఆడు చెప్పేది ఆ అమ్మాయి గురించి. రాజశేఖర్, హలో. ఏమైంది? వచ్చిందా జాబ్? వచ్చేసింది. సాయంత్రం శాలరీ ఇస్తారంటే తీసుకొని వచ్చేస్తాను. నువ్వు పెట్టు ఫోన్, ఇంటర్వ్యూ అయ్యాక చేస్తాను. హలో. ఎవరు సార్? గర్ల్ ఫ్రెండా? కాదు, మీ చెల్లి. రామకృష్ణ. శేఖర్ కదా? అవునండి. ఇంటర్వ్యూ బాగా జరిగిందా? బాగా జరిగింది. సరే రండి, మ్యాటర్ మాట్లాడుకుందాం. ఏంటి, లోనికి వచ్చినప్పుడు విషయాలు తెలీదా? సారీ, బయటికి వెళ్ళి మళ్ళీ రమ్మంటారా? అబ్బో పర్లేదే, ఎటకారం చాలా ఎక్కువగానే ఉంది. ఉద్యోగం లేదు కదా సార్. ఆహా, క్వాలిఫికేషన్ నాట్ బ్యాడ్. మరి ఇన్నాళ్ళు జాబ్ ఎందుకు రాలేదయ్యా? వచ్చింది సార్, జీతం నచ్చలేదని నో చెప్పాను. మా దగ్గర డబ్బులు బాగా వస్తాయి, అలాగే అప్లికేషన్ కూడా ఎక్కువే వస్తాయి. అంతమందిలో నీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ కావాలంటే మరి నువ్వు కూడా మాకు ఏదైనా ఇచ్చుకోవాలి కదా. ఏం కావాలి సార్? కోపం ఎందుకు బ్రదర్, మ్యాటర్ అర్థమైంది కదా. ఇక్కడ నెలకి 40,000 డ్రా చేయాలంటే 4 లక్షలు డిపాజిట్ చేయాలి. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. అసలు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాబ్ కొడితే దెబ్బకి లైఫ్ సెటిల్ అంతే, తిరిగి చూసుకోక్కర్లేదు. మనీ రెడీ అయిన వెంటనే ఎనీ టైం కాల్ చేయి. ఆల్ ద బెస్ట్. ఇంకో సిగరెట్ ఉందా బ్రదర్? ఇదే లాస్ట్ బ్రదర్. షేర్ ఓకేనా మీకు? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? అవును బ్రదర్. నిన్ను డబ్బులు అడిగాడా? అంతకంటే ఘోరం బ్రదర్. అందమైన అమ్మాయిలు తెలుసుంటే పరిచయం చేయమంటున్నారు. అమ్మాయి ఫిక్స్ అయితే జాబ్ ఫ్రీ అంట. నిజంగానా? జాబ్ కోసం ఎలాంటి ఏదో పనైనా చేస్తారా ఏంటి? కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఏ పడేస్తావేంటి? 15 రూపాయలు ఇటివు.
ఏట్రా పని అయిందా? లేదురా, 4 లక్షలు ఇస్తే జాబ్ ఇస్తారంట, లేదా అమ్మాయిల్ని సప్లై చేయాలంట. డబ్బులైతే కట్టమే కానీ మరేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. కానీ మంచి జాబ్ రా, సెటిల్ అయిపోవచ్చు. అలాగైతే ఓ పని చేయరా, ఇల్లా చేతులు కనగలవు, ఆడైతే నెలటానికి కరెక్ట్. సరే. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి కాసేపట్లో ప్రయత్నించగలరు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. The number you have dialed is currently busy. Please try later. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఫోన్ పడిపోయిందన్నా. ఫోన్ ఇరా.